శ్రేష్ఠ గురువును పొందిన వారికి పరిపూర్ణ జీవనము, దాని సార్థకత లభిస్తాయి అని లోకోక్తి. శారదా తిలకంలో శ్రేష్ఠుడైన గురువును గురించి ఇలా రాశారు: మాతృత పితృత శుద్ధ శుద్ధభావో జితేంద్రియ సర్వాగమానాం సారజ్ఞ సర్వశాస్త్రార్థతత్వవిత్ పరోపకార నిరతో జప పూజాది తత్పర అమోఘవచన శాంతో వేద వేదార్థపారగ యోగ మార్గానుసంధాయి దేవతా హృదయంగమ ఇత్యాది గుణ సంపన్నో గురు సయేవ సమ్మత. తల్లిదండ్రుల వంశాల వైపు నుంచి పవిత్రుడు, హృదయంలో నిరంతరం సమన్వయ భావ సముద్రం పొంగులెత్తేవాడు, ఇంద్రియాలను పూర్తిగా జయించినవాడు, సమస్త ఆగమ గ్రంథాలు తెలిసినవాడు, సమస్త శాస్త్రాలు ఎరిగినవాడు, ప్రతిక్షణం ఇతరులకు మేలు చేసేవాడు, జప పూజ ధ్యానాలతో దక్షత కలవాడు, అమోఘ సిద్ధ వాక్కు కలవాడు, శాంత స్వభావుడు, వేద రహస్యాలు తెలిసినవాడు, యోగ మార్గంలో ప్రవృత్తుడైనవాడు, దేవతలకు ప్రియతముడు, నిగమాగమాలలో నిష్ణాతుడు అయిన వ్యక్తి గురువు అనిపించుకోవడానికి అధికారం కలవాడు అవుతాడు అని అర్థం. గురువు విషయంలో ఇన్ని నిబంధనలు నియమాలు ఉన్నట్లే శిష్యుని, యోగ్య శిష్యుని విషయంలో కూడా కొన్ని నియమాలు, ఉపనియమాలు ఉన్నాయి. ఆ గీటురాయిపై నిగ్గుదేరినవాడే నిజమైన శిష్యుడనే గౌరవాన్ని పొందగలడు. శిష్యకులీన శుద్ధాత్మా పురుషార్థపరాయణ అతీతవేద కుశలదూర ముక్తమనోభవ హితైషీ ప్రాణినాం నిత్యం ఆస్తికస్త్యక్తనాస్తిక స్వధర్మనిరతో భక్త్యా పితృమాతృహితోద్యత వామనఃకాయ వసుభిర్గురు శుశ్రూషణే రతః త్యక్తాదిమానో పురుషో జాతి విద్యాధనాదిభిః గుర్వాజ్ఞాపాలనార్థం హి ప్రాణవ్యయరతోద్యతః విహత్య చ స్వకార్యాణి గురుకార్యరతః సదా దాసవన్నివసేద్యస్తు గురౌ భక్త్యా సదా శిశుః కుర్వన్నాజ్ఞాం దివారాత్రౌ గురుభక్తిపరాయణః ఆజ్ఞాకారీ గురుశిష్యో మనోవాక్కాయ కర్మభిః మంత్రపూజా రహస్యాని యోగాయతి సర్వదా త్రికాలమ్యో నమస్కుర్యాదాగమాచారతత్వవిత్ స ఏవం శిష్యః కర్తవ్యో నేతరః స్వల్పజీవనః ఏతాదృశగుణోపేతః శిష్యో భవతి నాపరాః. శిష్యుడు నిరంతరం పురుషార్థ సాధనలో, పరిశ్రమలో నిమగ్నుడై ఉండాలి. వేదాల విషయంలో జిజ్ఞాసా జ్ఞానం ఉండాలి. నిర్దేశించిన పనిని ఏకాగ్రంగా చాతుర్యంతో పూర్తి చేయాలి. కామవాసనలకు దూరంగా ఉండాలి. కామ క్రోధ లోభాది దుర్గుణాల నుండి దూరంగా ఉండాలి. శిష్యుడు సమస్త ప్రాణుల మేలు కోరేవాడాయి ఉండాలి. ఆత్మహితాన్ని కోరేవాడు, ఆస్తికుడు, ప్రభుచరణాలపై పూర్ణ శ్రద్ధ కలవాడు, తన ధర్మాన్ని నిష్టగా పాలించేవాడు, తల్లిదండ్రుల పట్ల శ్రద్ధాభక్తులు కలవాడు అయి ఉండాలి. శిష్యునికి తొలిగీటు రాయి, తుదిగీటు రాయి కూడా ఒకటే. అది గురువు దగ్గర అహంకారాన్ని ప్రదర్శించకపోవటం. జాతి, కుల, ధన విషయాలలో తాను గురువు కన్నా అధికుడిని అనే భావన ఉండరాదు. తను మన ధనాలతో పరిపూర్ణంగా గురువుకు సమర్పితుడు కావాలి. త్వదీయం వస్తు గోవిందా తుభ్యమేవం సమర్పయేత్. ఓ గోవిందా, నీ వస్తువు నీకే సమర్పిస్తున్నాను అనే భావనయే అతడిలో ఉండాలి. గురువు ఆజ్ఞను ప్రాణాలను త్యజించి అయినా పూర్తి చేయగలవాడే శిష్యుడు అయినా మనస్సులో ఎలాంటి దర్పము, అహంకారము తలెత్తరాదు. తన పనులను వదులుకొని అయినా సరే గురుకార్యాన్ని పూర్తి చేయాలి. గురువు దగ్గర నిత్యమూ సేవకునివలే వినమ్రుడై నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి. అతడి ప్రవర్తన శిశువులా ముగ్ధంగా ఉండాలి. రేయింబవళ్ళు గురుహితం కోసమే ప్రవర్తించాలి. మనోవాక్కాయ కర్మల
గురు ఆజ్ఞను పాలించాలి. నిత్యము గురుచరణాల వద్ద కూర్చొని గురువు ఏమి నేర్చినా దానిని శ్రద్ధాపూర్వకంగా స్వీకరించి మననం చేయాలి. గురుముఖంగా లభించిన రహస్యాలను గోప్యంగానే ఉంచాలి. గురువు ఆజ్ఞ పొందకుండా వాటిని బయటికి ప్రకటించకూడదు. ఇలాంటి గుణాలు కలిగిన వాడే నిజమైన శిష్యుడు అనే పదాన్ని పొందడానికి ಅಧಿಕಾರಿ ಕಾಗಲಡು. ಶ್ರೇಷ್ಠ ಗುರುವನ್ನು ಹೊಂದಿದವರಿಗೆ ಪರಿಪೂರ್ಣ ಜೀವನ ಮತ್ತು ಅದರ ಸಾರ್ಥಕತೆ ಲಭಿಸುತ್ತದೆ ಎಂದು ಲೋಕೋಕ್ತಿ ಇದೆ. ಶಾರದಾ ತಿಲಕದಲ್ಲಿ ಶ್ರೇಷ್ಠವಾದ ಗುರುವಿನ ಬಗ್ಗೆ ಹೀಗೆ ಬರೆದಿದ್ದಾರೆ: ಮಾತೃತ ಪಿತೃತ ಶುದ್ಧ ಶುದ್ಧ ಭಾವೋ ಜಿತೇಂದ್ರಿಯ ಸರ್ವಾಗಮಾನಾಂ ಸಾರಜ್ಞ ಸರ್ವಶಾಸ್ತ್ರಾರ್ಥ ತತ್ವವಿತ್ ಪರೋಪಕಾರ ನಿರತೋ ಜಪ ಪೂಜಾದಿ ತತ್ಪರ ಅಮೋಘವಚನ ಶಾಂತೋ ವೇದ ವೇದಾರ್ಥಪಾರಗ ಯೋಗ ಮಾರ್ಗಾನುಸಂಧಾಯಿ ದೇವತಾ ಹೃದಯಂಗಮ ಇತ್ಯಾದಿ ಗುಣ ಸಂಪನ್ನೋ ಗುರು ಸಯೇವ ಸಮ್ಮತ. ತಾಯಿ ತಂದೆಯರ ವಂಶಗಳ ಕಡೆಯಿಂದ ಪವಿತ್ರನಾದವನು, ಹೃದಯದಲ್ಲಿ ನಿರಂತರವೂ ಸಮುದ್ರದೋಪಾದಿಯಲ್ಲಿ ಉಕ್ಕುತ್ತಿರುವ ಸಮನ್ವಯ ಭಾವ ಹೊಂದಿದವನು, ಇಂದ್ರಿಯಗಳನ್ನು ಪೂರ್ಣವಾಗಿ ಜಯಿಸಿದವನು, ಸಮಸ್ತ ಆಗಮ ಗ್ರಂಥಗಳನ್ನು ತಿಳಿದವನು, ಸಮಸ್ತ ಶಾಸ್ತ್ರಗಳಲ್ಲೂ ಪಾರಂಗತನಾದವನು, ಪ್ರತಿಕ್ಷಣವೂ ಇತರರಿಗೆ ಒಳಿತನ್ನೇ ಮಾಡುವವನು, ಜಪ ಪೂಜೆ ಧ್ಯಾನಗಳಲ್ಲಿ ದಕ್ಷತೆಯನ್ನು ಹೊಂದಿದವನು, ಅಮೋಘವಾದ ವಾಕ್ಸಿದ್ಧಿಯನ್ನು ಪಡೆದವನು, ಶಾಂತ ಸ್ವಭಾವವುಳ್ಳವನು, ಎಲ್ಲಾ ವೇದಗಳ ರಹಸ್ಯಗಳನ್ನೂ ತಿಳಿದವನು, ಯೋಗ ಮಾರ್ಗದಲ್ಲಿ ಪ್ರವೃತ್ತನಾಗಿರುವವನು, ದೇವತೆಗಳಿಗೆ ಪ್ರಿಯನಾಗಿರುವವನು, ನಿಗಮಾಗಮಗಳಲ್ಲಿ ನಿಷ್ಣಾತನಾಗಿರುವ ವ್ಯಕ್ತಿಯು ಮಾತ್ರವೇ ಗುರುವೆಂದೆನಿಸಿಕೊಳ್ಳಲು ಅಧಿಕಾರ ಹೊಂದಿರುತ್ತಾನೆ ಎಂದು ಅರ್ಥ. ಗುರುವಿನ ವಿಷಯದಲ್ಲಿ ಇಷ್ಟೊಂದು ನಿಬಂಧನೆಗಳು ನಿಯಮಗಳು ಇರುವಂತೆಯೇ ಯೋಗ್ಯ ಶಿಷ್ಯನ ವಿಷಯದಲ್ಲಿಯೂ ಕೂಡ ಕೆಲವು ನಿಯಮಗಳು ಉಪನಿಯಮಗಳು ಇವೆ. ಈ ಎಲ್ಲಾ ನಿಯಮಗಳು ಕಟ್ಟುಪಾಡುಗಳನ್ನು ಸಮರ್ಥವಾಗಿ ನಿಭಾಯಿಸಿ ಜಯಶಾಲಿಯಾಗುವವನೇ ನಿಜವಾದ ಶಿಷ್ಯನೆನ್ನುವ ಗೌರವಕ್ಕೆ ಪಾತ್ರನಾಗುತ್ತಾನೆ. ಶಿಷ್ಯಕುಲೀನ ಶುದ್ಧಾತ್ಮ ಪುರುಷಾರ್ಥಪರಾಯಣ ಅಧೀತವೇದ ಕುಶಲದ್ದೂರ ಮುಕ್ತಮನೋಭವ ಹಿತೈಷಿ ಪ್ರಾಣಿನಾಂ ನಿತ್ಯಂ ಆಸ್ತಿಕಸ್ತ್ಯಕ್ತನಾಸ್ತಿಕ ಸ್ವಧರ್ಮನಿರತೋ ಭಕ್ತ್ಯಾ ಪಿತೃಮಾತೃಹಿತೋದ್ಯತ ವಾಮನಃಕಾಯ ವಸುಭಿರ್ಗುರು ಶುಶ್ರೂಷಣೇ ರತಃ ತ್ಯಕ್ತಾದಿಮಾನೋ ಪುರುಷೋ ಜಾತಿ ವಿದ್ಯಾಧನಾದಿಭಿಃ ಗುರ್ವಾಜ್ಞಾಪಾಲನಾರ್ಥಂ ಹಿ ಪ್ರಾಣವ್ಯಯರತೋದ್ಯತಃ ವಿಹತ್ಯ ಚ ಸ್ವಕಾರ್ಯಾಣಿ ಗುರುಕಾರ್ಯರತಃ ಸದಾ ದಾಸವನ್ನಿವಸೇದ್ಯಸ್ತು ಗುರೌ ಭಕ್ತ್ಯಾ ಸದಾ ಶಿಶು ಕುರ್ವನ್ನಾಜ್ಞಾಂ ದಿವಾರಾತ್ರೌ ಗುರುಭಕ್ತಿಪರಾಯಣ ಆಜ್ಞಾಕಾರಿ ಗುರುಶಿಷ್ಯೋ ಮನೋವಾಕ್ಕಾಯ ಕರ್ಮಭಿಃ ಮಂತ್ರಪೂಜಾ ರಹಸ್ಯಾನಿ ಯೋಗಾಯತಿ ಸರ್ವದಾ ತ್ರಿಕಾಲಂಯೋ ನಮಸ್ಕುರ್ಯಾದಾಗಮಾಚಾರ ತತ್ವವಿತ್ ಸ ಏವಂ ಶಿಷ್ಯ ಕರ್ತವ್ಯೋ ನೇತರಃ ಸ್ವಲ್ಪ ಜೀವನ ಏತಾದೃಶ ಗುಣೋಪೇತ ಶಿಷ್ಯೋ ಭವತಿ ನಾಪರಾ. ಶಿಷ್ಯನು ನಿರಂತರವಾಗಿ ಪುರುಷಾರ್ಥ ಸಾಧನೆಯಲ್ಲಿ ಪರಿಶ್ರಮದಲ್ಲಿ ನಿಮಗ್ನನಾಗಿರಬೇಕು. ವೇದಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಜಿಜ್ಞಾಸೆ ಜ್ಞಾನ ಹೊಂದಿರಬೇಕು. ಗುರುವು ನಿರ್ದೇಶಿಸಿದ ಕಾರ್ಯಗಳನ್ನು ಏಕಾಗ್ರತೆಯಿಂದ ಚಾತುರ್ಯದೊಂದಿಗೆ ಪೂರ್ಣಗೊಳಿಸಬೇಕು. ಕಾಮವಾಸನೆಗಳಿಗೆ ದೂರವಾಗಿಯೇ ಇರಬೇಕು. ಕಾಮ ಕ್ರೋಧ ಲೋಭಾದಿ ದುರ್ಗುಣಗಳಿಂದ ದೂರವಾಗಿರಬೇಕು. ಶಿಷ್ಯನು ಸಮಸ್ತ ಪ್ರಾಣಿಕೋಟಿಗೂ ಒಳ್ಳೆಯದನ್ನು ಬಯಸುವವನಾಗಿರಬೇಕು. ಆತ್ಮಹಿತವನ್ನು ಕೋರುವವನು, ಆಸ್ತಿಕನು, ಪ್ರಭುಚರಣಗಳ ಮೇಲೆ ಪೂರ್ಣ ಶ್ರದ್ಧೆಯುಳ್ಳವನು, ತನ್ನ ಧರ್ಮವನ್ನು ನಿಷ್ಠೆಯಿಂದ ಪಾಲಿಸುವವನು, ತಾಯಿ ತಂದೆಯರ ಬಗ್ಗೆ ಶ್ರದ್ಧಾಭಕ್ತಿಗಳನ್ನು ಹೊಂದಿದವನಾಗಿರಬೇಕು. ಶಿಷ್ಯನಾದವನಿಗೆ ಅವನು ಪಾಲಿಸಲೇಬೇಕಾದ ಮೊಟ್ಟಮೊದಲ ಹಾಗೂ ಕಟ್ಟಕಡೆಯ ಮರ್ಯಾದೆಯ ರೇಖೆ ಪಾಠವೇನೆಂದರೆ, ಗುರುವಿನ ಬಳಿ ಎಂದಿಗೂ ಅಹಂಕಾರವನ್ನು ಪ್ರದರ್ಶಿಸಲೇಬಾರದು.
ಜಾತಿ ಕುಲ ಧನ ವಿಷಯಾದಿಗಳಲ್ಲಿ ಗುರುವಿಗಿಂತ ನಾನು ಹೆಚ್ಚಿನವನಾಗಿದ್ದೇನೆ ಎಂಬ ಭಾವನೆ ಇರಬಾರದು. ಶಿಷ್ಯನು ತನು ಮನ ಧನಗಳಿಂದ ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಗುರುವಿಗೆ ಸಮರ್ಪಿತನಾಗಿರಬೇಕು. ತ್ವದೀಯಂ ವಸ್ತು ಗೋವಿಂದ ತುಭ್ಯಮೇವಂ ಸಮರ್ಪಯೇತ್. ಓ ಗೋವಿಂದ, ನಿನ್ನದೇ ವಸ್ತುವನ್ನು ನಿನಗೇ ಸಮರ್ಪಿಸುತ್ತಿದ್ದೇನೆ ಎಂಬ ಭಾವನೆ ಮಾತ್ರವೇ ಅವನಲ್ಲಿರಬೇಕು. ಗುರುವಿನ ಆಜ್ಞೆಯನ್ನು ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ತ್ಯಜಿಸಿಯಾದರೂ ಪೂರ್ತಿಗೊಳಿಸಬಲ್ಲವನೇ ಶಿಷ್ಯನಾದರೂ ಅವನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಯಾವುದೇ ದರ್ಪವಾಗಲಿ ಅಹಂಕಾರವಾಗಲಿ ತಲೆ ಎತ್ತಬಾರದು. ತನ್ನ ಸ್ವಂತ ಕೆಲಸಗಳನ್ನೂ ಸಹ ಬದಿಗಿರಿಸಿ ಗುರುಕಾರ್ಯವನ್ನು ಪೂರ್ತಿ ಮಾಡಲೇಬೇಕು. ಗುರುವಿನ ಬಳಿ ನಿತ್ಯವೂ ಸೇವಕನಂತೆ ವಿನಮ್ರತೆಯೊಂದಿಗೆ ವಿದ್ಯೆಯನ್ನು ಕಲಿಯಲು ಸಿದ್ಧನಾಗಿರಬೇಕು. ಶಿಷ್ಯನ ಪ್ರವರ್ತನೆ ಶಿಶುವಿನಂತೆ ಮುಗ್ಧವಾಗಿರಬೇಕು. ರಾತ್ರಿ ಹಗಲು ಗುರುಹಿತಕ್ಕಾಗಿ ಮಾತ್ರವೇ ಶ್ರಮಿಸಬೇಕು. ಮನೋವಾಕ್ ಕರ್ಮಗಳಿಂದ ಗುರುವಿನ ಆಜ್ಞೆಯನ್ನು ಪಾಲಿಸಬೇಕು. ನಿತ್ಯವೂ ಗುರುಚರಣಗಳ ಬಳಿ ಕುಳಿತು ಗುರುವು ಏನು ವಿದ್ಯೆಯನ್ನು ಕಲಿಸಿದರೂ ಅದನ್ನು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಸ್ವೀಕರಿಸಿ ಮನನ ಮಾಡಬೇಕು. ಗುರುಮುಖದಿಂದ ಲಭಿಸಿದ ರಹಸ್ಯಗಳನ್ನು ಗೋಪ್ಯವಾಗಿಯೇ ಇಡಬೇಕು. ಗುರುವಿನ ಅನುಮತಿ ಆಜ್ಞೆಗಳಿಲ್ಲದೆಯೇ ಎಂದಿಗೂ ಹೊರಗೆ ಪ್ರಕಟಿಸಕೂಡದು. ಈ ಎಲ್ಲ ಗುಣಗಳನ್ನೂ ಹೊಂದಿರುವವನೇ ನಿಜವಾದ ಶಿಷ್ಯ ಎಂಬ ಪದವಿಯನ್ನು ಹೊಂದುವುದಕ್ಕೆ ಅಧಿಕಾರಿಯಾಗಬಲ್ಲನು. ನಾರಾಯಣೋತ್ವಂ ನಿಖಿಲೇಶ್ವರೋತ್ವಂ ಮಾತಾ ಪಿತಾ ಗುರು ಆತ್ಮಾ ತ್ವಮೇವಂ ಬ್ರಹ್ಮಾ ತ್ವಂ ವಿಷ್ಣುರುದ್ರ ತ್ವಮೇವಂ ಸಿದ್ಧಾಶ್ರಮೋ ತ್ವಂ ಗುರುವಂ ಪ್ರಣಮ್ಯಂ ತ್ವಮೇವ ಮಾತಾ ಚ ಪಿತಾ ತ್ವಮೇವ ತ್ವಮೇವ ಬಂಧುಶ್ಚ ಸಖಾ ತ್ವಮೇವ ತ್ವಮೇವ ವಿದ್ಯಾ ದ್ರವಿಣಂ ತ್ವಮೇವ ತ್ವಮೇವ ಸರ್ವಂ ಮಮ ದೇವ ದೇವಾ ತ್ವದೀಯಂ ವಸ್ತು ನಿಖಿಲಂ ತುಭ್ಯಮೇವಂ ಸಮರ್ಪಯೇತ್. ಜೈ ಗುರುದೇವ್. ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವ್ ಯೋಗಿರಾಜ್ ಸ್ವಾಮಿ ನಿಖಿಲೇಶ್ವರಾನಂದಜಿ ಮಹಾರಾಜರ ಪವಿತ್ರತಮ ದಿವ್ಯ ಚರಣಾರವಿಂದಗಳಲ್ಲಿ ಸಪ್ರೇಮಪೂರ್ವಕ ಸಮರ್ಪಣೆ. ಅತ್ಯಂತ ಕೃತಜ್ಞತಾಪೂರ್ವಕವಾಗಿ ಗುರೂಜಿ ನಿಖಿಲ್ ಸಚ್ಚಿದಾನಂದ.